అలా చేయలే. నాకు బాగా గుర్తు, ఎవరో ఈరోజు నాకు కూడా గుర్తు చేశారు. అందరికీ గుర్తుంటుంది, చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలో ఉన్నప్పుడు అంగళ్ళకు వెళ్తే అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరో రాబోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కూడా పోలీసులు లాఠీచార్జ్ చేస్తారు, వేశారు. ఆ రోజు రివర్స్ అనుకోండి, మేము అధికారంలో ఉండి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు గుండాల మీద వచ్చి పోలీసు వెహికల్ తగలబెట్టినారు తిరగేసి. పోనీ ఈ వైపు ఎవరన్నా అట్లా చేసింటే, అలా ప్రయత్నమన్నా పోలీసుల మీద ఏదన్నా ఇదేనా? పూర్తి చట్ట ప్రకారము మాకున్న అవకాశం, మాకున్న వెసులుబాటును యూజ్ చేసుకుని మేము ఒక మీటింగ్ జరుపుకుంటాం మా ప్రభు అని వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే తిరగబడలేక కాదు, ఎదురు తిరగలేక కాదు, ఇంకోటి చేయలేక కాదు. ప్రజాస్వామ్యంలో ఇది ధర్మబద్ధం. ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవాలా, ప్రజలకు చెప్పాలా, ప్రజలను ఎన్లైటన్ చేయాలా. ఇదేమో ఆటవిక రాజ్యం కాదు, ఈ నా బలం ఎంతో నీ బలం ఎంతో చూసుకోవడానికి. అట్లా చూసుకోవాలంటే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది, అది వాళ్లకు తెలుసు. నేను పోల్చదలుచుకుంది ఏంటంటే, నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు అంగళ్ళ దగ్గర నువ్వు బిహేవ్ చేసిన పద్ధతి చూసుకో. తర్జని చూపిస్తా, చంపని రా, నరకని రా అని చెప్పిందే చూసుకో. అలాగే తమాషాలు పడతాను రా అందరికీ రెచ్చగొట్టింది చూడు. ఆ రోజు నీ కార్యకర్తలు, అంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, మీ కార్యకర్తలు మీ గుండాల్లాగా బిహేవ్ చేసి పోలీసు వీళ్లను తరివేసి పోలీసు వెహికల్ను తిరిగేసి తగలబెట్టినట్టు, ఇది గుర్తు తెచ్చుకోండి. మరి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా బిహేవ్ చేయలేదే. లీగల్గా ఏం చేయాలనో కేసులు దానికి తగినట్టు పెట్టారు జరిగిన దాని మీద. నువ్వేమి ఈరోజు చేస్తున్నావు, ఈయన చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అధికారంలోకి వచ్చాక? ఒక్కసారి ఇక్కడ చూడండి, ఆ వీడియో చూడండి. ఆ వీడియో ఒకటి పెట్టమ్మా, కనిపిస్తుందా? కెమెరాకి వస్తుందా? ఆ ఎల్లో షర్ట్ అతను అందరినీ కొడుతున్నాడు. పోలీసులు బుజ్జగిస్తున్నారు. అతను తెలుగు యువత తెలుగుదేశం పార్టీ నాయకుడట. అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగు యువత నాయకుడు, శివ అంట పేరు. అతను పోలీసుల ముందు అందరినీ కొడుతున్నాడు. పోలీసులు అక్కడే ఉన్నారు, అతను ఏమనట్లేదు. ఇది వీళ్ళు కూర్చున్న రాము వాళ్ళు కూర్చున్న కారు, జెండా చూడు, కారుకి ఎట్లా చెక్కినారో రాళ్ళతో కొట్టి. చూడు జెండా చూడు. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? ఏం చేస్తున్నారంటే ఇది తాడు కట్టి లాక్కపోవాలని చూస్తున్నాం. చూడు ఎంతమంది ఉన్నారు, ఇంకా వెనకాస్తా ఉన్నారు. ఇది పోలీస్ డ్యూటీ ఇదే. అంటే మీ సాగు మీరు రావండి, వాళ్ళు వచ్చి కొడితే మీరు మా హాల్లో నుంచి మా వాళ్ళు ఏందా అన్యాయం అని అడుగుదామని బయటకు వస్తుంటే వాళ్ళనైతే ఆపారు. అదే నేను రాముని అడిగితే చెప్తున్నాడు, 500-600 మందిని వాళ్ళు ఆపారు. వాళ్ళు 10 మందే, మా వాళ్ళు ఆగారు. 30 మంది వెనక కూడా ఉన్నారు అంతా. ఎందుకు ఒక్క లాఠీ జలిపించలేకపోయినారు? వాళ్ళని ఎందుకు అక్కడి నుంచి తరిమేయలేకపోయినారు? అయ్యా ప్రోగ్రామ్ మీది కాదు కదా అని ఎందుకు వాళ్ళ నాయకులతో మాట్లాడలేకపోయినారు? ఇది అయిపోయిందా? ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎవరు రెస్పాన్సిబుల్? ఎస్పీ వీళ్ళందరూ ఉంటారుగా. నేను అడిగే స్పెసిఫిక్ క్వశ్చన్, ఆ ప్రోగ్రాం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రాం ఒక హాల్లో జరుగుతుంది. అది నిరాటంకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా? దానికి ఆటంకం కలిగించాలని వచ్చిన వాళ్ళని అక్కడి నుంచి తరిమేయాల్సిన బాధ్యత ఉందా లేదా? అది వాళ్ళని ముందు నచ్చ చెప్పండి. ఇది జరిగింది 5-5:30-6కు, వాళ్ళు 3 నుంచి అక్కడే ఉన్నట్టున్నారు. 5 నుంచి 6:30 వరకు అంట. వాళ్ళు ఆ గూండాలు, ఈ అరాచక శక్తులు, అధికారంలో ఉన్నామని మదమెక్కిన అరాచక శక్తులు వాళ్ళు 3-3:30 నుంచి అక్కడే ఉన్నారంట. ఎందుకు పంపలేకపోయారు పోలీసులు? కాళ్ళలో గడ్డమో ఇటు పట్టుకొని వీళ్ళని అడిగే బదులు కొన్ని వీళ్ళనన్నా స్మూత్గా పంపుతున్నారంటే అది లేదు, వదిలేశారు 1 గంటన్నర సేపు. వాళ్ళని ఎందుకు పంపలేకపోయారు? ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ఎందుకు అప్పుడే పెట్టేశారు. ఇంటెన్షన్ వేరు.
వాళ్ళు అనుకున్నది ఏంటి, ఇది జరగకూడదు, ఎవడు రాకూడదు, మేము ఉండేది అధికార పార్టీ, మాది అధికారం, గొంతెత్తడానికి వీల్లేదు, తొక్కుతాం. వాళ్ళ నాయకుల మాటల్లో ఏది వస్తుందో ఆచరణలో వీళ్ళు అది చూపిస్తున్నారు. ఎస్, తెలుగుదేశం పార్టీ లక్షణం అదే, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకు ధర్మంగా వ్యవహరించడం చేత కాదు, రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆలోచన లేదు, పవర్ లేకొచ్చేప్పుడు ఏమేమి చేసావు ఇది ఆ ప్రామిస్ తీర్చే ఆలోచన ఎప్పుడైతే లేదో, వాటి గురించి క్వశ్చన్ ఎక్కడ చేసినా తొక్కాలనే ఆ కోరిక వాళ్ళకు ఉంది. కానీ పోలీసులు ఆ మాట ఎందుకు పూర్తిగా వాళ్ళ మాటనే విని చేస్తున్నారు? ఎందుకు న్యూట్రల్ ఫోర్స్గా వ్యవహరించలేకపోతున్నారు? మీ బాధ్యతల నుంచి మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు? ఇది డైరెక్ట్ డీజీ దగ్గర నుంచి కింది వరకు వాళ్ళు అడుక్కోవాల్సింది. ఇది ఈజ్ ఇట్ నాట్ ఏ షేమ్? అసలు నేను నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరి మీద అటాక్ పోతే ఎస్ ఐ అండర్స్టాండ్, తోసేసి మీరు వెళ్ళండి అంటే అర్థం ఉంటుంది. మా ప్రోగ్రాం దగ్గరికి వాళ్ళు వచ్చి అది 2-3 గంటల ముందు నుంచి రచ్చ చేసి, పోనీ ఎక్కడన్నా వీళ్ళన్నా రెచ్చగొట్టారా? లేదా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరన్నా రెచ్చగొట్టారా? లేదే. దీనికి ఖచ్చితంగా చంద్రబాబు గారి దగ్గర నుంచి కింది వరకు అందరూ ఆన్సరబుల్ అవుతారు. వాళ్ళు ఈరోజు తప్పించుకోవచ్చు, ఎప్పుడైనా సరే చట్టం ముందు అయితే నిలబడాల్సి వస్తుంది. రెండవది, ఇది ప్రజల దృష్టిలో ఎట్లా పడుతుంది? ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూసి ఇది 2 రకాలుగా ప్రొజెక్ట్ చేయొచ్చు. ఎల్లో మీడియా ఏమో దీన్ని ఇంకో రకంగా చూపొచ్చు, యాజ్ ఏ పోలీసులు నచ్చ చెప్తున్నా వీళ్ళు పోలేదని. అసలు పోలీసులు నచ్చ చెప్పడం ఏంది? నా ఇంటికి నేను పోవడానికి, లేదా నా కార్యక్రమానికి నేను పోవడానికి నన్ను పోనీయకుండా అసలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? వాళ్ళ టీడీపీ కార్యక్రమం దగ్గరికి పోతే ఎవరన్నా ఎందుకు ఇక్కడికి వచ్చినామని తరపచ్చు. ఇప్పుడు ఉల్టా ఏం చేశారు, వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అది ఇప్పుడు ఏదో రిజిస్టర్ ఇప్పుడు అయిందా కాలేదో ఇంకా తెలియదు, మరి రిజిస్టర్ అయిందో తెలియదు, అది తెలియలే. కానీ ముందేమన్నారు, పెడనాలు ఇన్సిడెంట్ ఇక్కడ జరిగితే ఇక్కడ తీసుకోవాలి కదా అని చెప్పేసానంటే, అప్పుడు లేదు ఎస్పీ గారికి ఏమన్నారు వచ్చాను, లేదంటే మేము ఇక్కడే ఇస్తాం, గొడవ ఇక్కడే జరిగింది కాబట్టి అని చెప్పాను. అప్పుడు తీసుకున్నారు సార్. ఏ స్టేషన్ అది? 1 టౌన్ పోలీస్ స్టేషన్, పుడివేడు. సో అది రిజిస్టర్ అయిందో లేదు తెలియదు, అది తెలియదు, అప్డేట్ లేదు, ఇంకా కాలేదు, అది కాలేదంట. ఈలోగా ఇంకో మహిళ ఎవరో కారుతో ఈయన డ్రైవ్ చేసి గుద్ది కారుతో కొట్టి ఆమెను గాయపరిచాడని చెప్పి ఒక కేసు పెట్టారంట. ఆమె పేరు ఎవరమ్మా, సునీత అని ఆమె కంప్లైంట్ ఇస్తే అది ఆమెంట. ఇది మధ్యాహ్నం 3:30 జరిగిన ఇన్సిడెంట్. ఊరికి మేము ఇన్సిడెంట్స్ వరుసగా మీకు చూపిస్తున్నా. ఇది వయసు కారు మీద మామూలుగా తిరుగుతారు, కారుకు ఆమె దూరం నుంచి నడుస్తున్నారు. ఆమె మీద కారు ఎక్కిందా, మరి డ్రైవర్ సీట్లో ఈయన ఉన్నాడా? మీది అందరి దగ్గర వీడియోలు ఉంటాయి, పాత వీడియోలు వేసుకొని చూడొచ్చు. ఫస్ట్ ఇది మళ్ళీ ఆమెకు ఒక్క నిమిషం, ఆమెకు ఎప్పుడు జరిగింది? 3-3:30కు కొడాలి నానికి సంబంధించిన బ్యానర్లు ఏదో ఆమె లాగి చించి ఇచ్చేస్తున్నప్పుడు గాయం అయిందని చూపించి అక్కడ కట్టుకడుతుంది. అది 3:30కు అది చూపిస్తాడు. ఇప్పుడు రెండవ వింత గొలిపే విషయం ఏంటంటే, కొంచెం ఆశ్చర్యకరం అనిపించేది, అక్కడ పోలీసులు వాళ్ళందరూ ఆమెకు అడ్డం పడి ఏదో ఆపాలని చూస్తున్నారు. కానీ అంటే ఇంతకుముందు ఇన్సిడెంట్లో ఆ శివానేతని మీద కేసు లేదు, కనపడిన వాళ్ళందరూ కొట్టుకుంటూ తిరుగుతుంటే ఊరికి బుజ్జగించి ఆపుతున్నారు. ఈమెను అలాగే చించుతుంటే ఊరికి బుజ్జగించి ఆపుతున్నారు. ఆ ప్రాసెస్లో ఆమె గాయం తగిలింది. పోలీసులు అటువైపు
వాళ్ళు చేస్తున్న అరాచకం గురించి ఏమాత్రం పట్టించుకోకపోతే ఇంకా వాళ్ళు ఇంకా రెచ్చిపోక ఏమవుతారు? పైగా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తుంటే ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ చూపించు ఒకసారి. అక్కడ పోలీసులు ఉన్నారు. పోలీసులు ఉన్నారు, ఏం చేస్తారో మీరు చూస్తున్నారు. నేను ప్రజలను చూడమని చెప్తున్నా. రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన విషయము, రాష్ట్రంలో పోలీసులు ఏం చేస్తున్నారు అనేది గమనించాలి. ఏం చేస్తున్నారా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కావాల్సిన పూర్తి రక్షణ ఇచ్చి వాళ్ళను ఉసిగొల్పి వాళ్ళు వచ్చి మా మీద పడినా, మా కార్యకర్తల మీద పడినా, నాయకుల మీద పడినా డిక్టేటర్స్ లాగా ఉండడం. అది అయిన తర్వాత పనిలో పనిగా 2-3 కేసులు మా నాయకుల మీద, కార్యకర్తల మీద. ఇప్పుడు ఇక్కడ రాము అనే వ్యక్తి నా పక్కన కూర్చొని డ్రైవ్ చేయలేదు, వెనక భార్యతో పాటు ఉన్నాడు. అది ఆ వీడియోలో అందరూ చూశారు. ఈరోజు ఆమెకు ఎవరికి కట్టుకట్టినారో చూసినట్టున్నారు. ఒక ఆమె కట్టున్నామో తెలిసినట్టుంది. ఆమె ఆ రోజు మధ్యాహ్నం ఏదో ఇది చూసుకున్నారు. సో ఆమె దాని కేసులో మరి ఇంతగా మాలెస్టేషన్ అని ఏదో పెట్టారంట. అసలు కారుతో గుద్దడం ఏంటి, తన డ్రైవర్గా లేడని తెలిసి ఇది చిన్న